ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనము మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జటాసురవధ పర్వలో జటాసురుడు యుధిష్ఠిరుడిని, నకుల సహదేవులను, అలాగే పాంచాలీదేవిని తను అపహరించి తీసుకెళ్లే సందర్భంలో భీముడు వారికి అడ్డుగా వచ్చాడు. అడ్డుగా వచ్చి వారిద్దరు కూడా పరస్పరంగా ఒకరితో ఒకరు మాట్లాడుకునే సందర్భంలో ఇంతకాలం వరకు కూడా ఎన్నో రోజుల వరకు నీవు మాతోనే ఉన్నావు, అందులోనూ కూడా ఒక బ్రాహ్మణ వేషంతో ఉన్నావు, అప్పుడు నేను నిన్ను సంహరించలేదు. ఎందుకు అంటే భీముడు చెబుతున్నాడు, ఆస్థాతు త్వయిమే నాస్తి యతోసి న హతస్తదా బ్రహ్మరూప ప్రతిచ్ఛన్నః సనో వదసి చాప్రియం. మా దగ్గర ఎన్నో రోజులు ఉన్నప్పటికీ కూడా నిన్ను నేను సంహరించలేదు. నీవు జటాసురుడని నాకు తెలుసు, కానీ ఎప్పుడు కూడా మాకు విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ, అలాగే ఇంకొక కారణం ఏమిటంటే బ్రాహ్మణ వేషంలో ఉన్నావు కాబట్టి నిన్ను నేను సంహరించలేదు. ప్రియేషు రమమాణం త్వాం నచైవా ప్రియకారిణం అతిథిం బ్రహ్మరూపం చ కథం హన్యామనాగసం. ప్రియేషు రమమాణం అంటే మాకు ఏదైతే ప్రీతికరమో అటువంటి పనులే నీవు చేస్తూ ఉన్నావు. అలాగే మాకు ఎప్పుడు కూడా ఏ సందర్భంలోనూ నీవు అపకారం అనేది చేయలేదు. అతిథి రూపంలో ఉన్నావు. అతిథి దేవోభవ, సాక్షాత్తు పరమాత్మయే అతిథి రూపంలో ఉంటాడు కాబట్టి అతిథి వేషంలో ఉన్న నిన్ను నేను సంహరించలేదు. ఇంకొక కారణం బ్రాహ్మణ వేషంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను సంహరించలేదు. ఈ 4 కారణాల వరకు కూడా ఇంతవరకు కూడా నా వలన నీకు ఎటువంటి అపకారం జరగలేదు. రాక్షసం జానమానోపి యో హన్యా నరకం వ్రజేత్ అపక్వస్య చ కాలేన వధస్తవన విద్యతే. రాక్షసుడిని తెలిసినా కూడా నిన్ను నేను అకస్మాత్తుగా ఆ సందర్భంలో చంపి ఉంటే నాకు నరక ప్రాప్తి అనేది జరిగేది. రాక్షసుడైనప్పటికీ కూడా అతిథి రూపంలో ఉన్నావు, బ్రాహ్మణ వేషంలో ఉన్నావు కాబట్టి నిన్ను సంహరించలేదు. అంత మాత్రం కాదు, నీ కాలము అంటే నీ వధానికి నిన్ను సంహరించడానికి ఏదైతే కాలం ఉంటుందో ఆ కాలం ఇంకా పక్వం కాలేదు. అది పక్వం అయ్యేంత వరకు మేము వేచి చూడవలసినదే. నూనమద్యాపి సంపక్వః యథాతే మతిరీదృశి దత్తా కృష్ణాపహరణే కాలేనాద్భుత కర్మణ. ఇంతవరకు మాతో ఉండే సందర్భంలో మేము చేసే పుణ్యకార్యాల్లో నీవు కూడా పాలు పంచుకున్నావు. కానీ నీవు ఎప్పుడైతే పాపం చేసావు, పాపం ఏమిటంటే పాండవులను అలాగే ద్రౌపదీదేవిని అపహరించడం. దాని వలన ఆ దుర్బుద్ధి వలన నీ పాపం యొక్క ఏదైతే కుండ ఉంటుందో అది నిండిందయ్యా. అందుకోసం నిన్నిప్పుడు నేను సంహరిస్తున్నాను. నూనమద్యాపి సంపక్వః, నీ వధకాలం అనేది, నిన్ను సంహరించే కాలం అనేది ఇప్పుడు పక్వమైనది కాబట్టి అద్భుతమైనటువంటి కర్మలు చేసేటువంటి ఆ మృత్యుదేవత యొక్క అనుగ్రహంతో నేను నిన్ను సంహరిస్తాను. ఎంత విచిత్రంగా ఉంటుంది మృత్యువు అంటే, అంతవరకు కూడా ఎన్నో రాజ్యాలను ఎలుంటాడు, ఎన్నో కార్యాలను చేస్తూ ఉంటాడు. ఆ కార్యాలను ఆచరించే సందర్భంలో నాకెవరు ఎదురు రాలేరు, ఎవరి మాట నేను వినను అని విర్రవీగే వారిని కూడా కాలం తన ముందు అది మోకరిలేటుగా చేస్తుంది. కాలం ముందు ఎవరికి కూడా ఎటువంటి ఉత్తరం అనేది ఉండదు. కాలం అనేది గొప్ప కాలము, అందులోనూ మృత్యు అనేది గొప్ప ప్రశ్న. దాని ముందు అందరూ కూడా నిరుత్తరులు అవ్వవలసినదే. అదే విషయాన్ని భీముడు చెబుతూ, నీ పాపకాలం అనేది నిండినది, ఇప్పుడు నేను నిన్ను సంహరిస్తాను. అలాగే నిన్ను ఎలా సంహరిస్తానో తెలుసా? బడిశోయం త్వయాగ్రస్తః కాలసూత్రేణ లంబితః మత్స్యోంబసేవ స్యూతాస్యః కథమద్య భవిష్యసి. ఏ విధంగా బడిశము అంటే ఒక ఎర వేస్తారు, చేప ఉంటుంది నీటిలో, దానికి ఒక ఎర వేస్తారు. ఎర వేస్తే ఆ ఎరను మింగుతుంది, మింగే సందర్భంలో అది కూడా చనిపోతుంది. ఎలాగో అదేవిధంగా నిన్ను కూడా నీవేదైతే పాపకర్మ చేశావో దీన్ని మేము ఎరగా వేశాం. ఆ ఎరగా వేసి ఆ ఎరలో పడ్డంటి ఆ ఉచ్చులో చిక్కుకున్న నీవు ఇక నా చేతిలో చావబోతున్నావు. యం చాసి ప్రస్థితో దేశం మనఃపూర్వం గతం చతే
నతం గంతాసి గంతాసి మార్గం బక హిడింబయోహో. అలాగే యుధిష్ఠిరాదులు నీవు తీసుకుని వెళ్తూ ఉన్నావు, ఎక్కడికో వారిని తీసుకెళ్ళాలని నీవు పరిగెత్తుతున్నావు, కానీ ఆ దేశానికి నీవు చేరుకోలేవు. ఎందుకంటే నీకున్నది ఒకే ఒకటి మార్గం, అది బకాసురుడు హిడింబాసురుడు వీరు ఎక్కడికైతే చేరుకున్నారో అనగా మృత్యులోకం, అక్కడికి నిన్ను పంపిస్తాను. నీవింకా వేరే ఏ చోటికి వెళ్ళలేవు. ఏవ ముక్తస్తు భీమేన రాక్షసః కాలచోదితః భీత ఉత్సృజ్య తాన్ సర్వాన్ యుద్ధాయ సముపస్థితః. పూర్వం కూడా మనం చెప్పుకున్నాం, భీముడిని చూసిన వెంటనే భయపడ్డ ఆ జటాసురుడు తను ఆ భయంలో ఎక్కడికైతే వెళ్ళాలో ఆ దారి నుండి భ్రష్టుడై ఎక్కడికెక్కడికో పరిగెత్తుతున్నాడు, ఇటు వెళ్తాడు, తిరిగిన చోటే తిరుగుతున్నాడు. అలాగే ఎప్పుడైతే భీముడు ఈ మాటలు చెప్పాడో ఇంకా భయపడ్డాడు. భయపడి తను ఎవరినైతే పాండవులను తను గ్రహించాడో అనగా పట్టుకున్నాడో వారిని వదిలి తను కూడా యుద్ధానికి ఉపక్రాంతుడవుతూ ఉన్నాడు. అబ్రవీచ పునర్భీమం రోషాత్ ప్రస్ఫురితాధరః నమే మూఢాదిశ పాపం త్వదర్థం మే విలంబితం. వాడు కూడా ఇంతవరకు తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలి కదా, అందుకోసం చెబుతున్నాడు, నాకు కూడా అన్ని విషయాలు తెలుసయ్యా. మాటలు మాట్లాడేటప్పుడు అతని నోరు అదురుతూ ఉంది, ఎందుకంటే భయం. భీముడు మహాబాహుశాలి మహాబలశాలి అయినటువంటి భీముడు ఎదురుగా కనబడుతున్నాడు. ఆ భీముడిని చూసి భయపడుతూ వణికిపోతూ తను ఆ వణుకులో కూడా ధైర్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఓ పాపాత్మ అని భీముడు ఇతను సంబోధిస్తున్నాడు. పాపం వీడు చేస్తే భీముడి పైన నిందలు వేస్తున్నాడు. నాకు దిక్కులన్నీ కూడా చక్కగా తెలుసు, అంటే నీవు దిక్కు తెలియక పరిగెత్తుతున్నావు అని నన్ను అంటున్నావు కదా. నాకు దిక్కులు తెలిసి నేను పరిగెత్తుతున్నాను, కానీ నేను ఆలస్యం చేశాను. ఎందుకో తెలుసా, అటు ఇటు పరిగెత్తింది నీ వలన భయం కాలదు, నీ భయం వలన నేను అలా పరిగెత్తలేదు, నీ కోసం వేచి చూస్తున్నాను అని తన తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకుంటూ తను ఈ విధంగా చెబుతున్నాడు. నీ ఆలస్యం వలన అంటే ఎప్పుడెప్పుడు నీవు ఎదురొస్తావో నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఇప్పుడు ఎదురొచ్చావు కాబట్టి అదిగో వీరినందరిని వదిలేస్తున్నాను, నిన్ను నేను సంహరిస్తాను. శృతామే రాక్షసాయే త్వయా వినిహతారణే తేషామద్య కరిష్యామి తవాశ్రేణోదక క్రియాం. నీ చేతిలో ఎంతోమంది రాక్షసులు సంహరింపబడ్డారు నేను విన్నాను, కానీ వారికి నేను ఔర్ధ్వదేహిక కర్మలను అనగా తర్పణాదులను చేయలేదు. ఇప్పుడు నేను చేస్తాను. ఎలాగంటే నిన్ను సంహరించి నీ రక్తంతో నేను వారికి తర్పణాన్ని చేస్తాను, వారికి దానివల్ల తృప్తి కలుగుతుంది. ఏవ ముక్తస్తతో భీమః శృక్విణీ పరిసంలిహన్ స్మయమాన ఇవ క్రోధాత్ సాక్షాత్ కాలాంతకోపమః. ఈ విధంగా ఆ రాక్షసుడు చెప్పిన తర్వాత భీముడు కూడా తన నాలుకతో తన పెదవులో ఒకసారి తడుపుకున్నాడట. తలుపుకుని ఇక సాక్షాత్తుగా కాలాంతకుడు యముడు ఏ విధంగా అయితే వస్తే ఆ జటాసురుడు భయపడాలో ఆ విధంగా పెద్దగా నవ్వుతూ బాహు సంరంభమే వైక్షన్ అభిదుద్రావ రాక్షసం రాక్షసోపి తదా భీమం యుద్ధార్థినమవస్థితం ముహుర్ముహుర్వ్యాదదానః శృక్విణీ పరిసంలిహన్ అభిదుద్రావ సంవృద్ధః బలిర్వజ్రధరం యతా. ఇద్దరు కూడా పరస్పరంగా ఒకరి జబ్బలో ఒకరు చరుచుకుంటూ ఉన్నారు, గట్టిగా కొట్టుకుంటూ ఉన్నారు, తీవ్రంగా పరస్పరంగా ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా యుద్ధంలో ఒక భాగం. యుద్ధం చేసేటప్పుడు బాహుయుద్ధాలతో మాత్రం కాకుండా తన ప్రతిస్పర్ధిని వెంటనే తన అణగదొక్కాలంటే మొట్టమొదటిగా మాటలు మాట్లాడాలి, ఆ మాటల్లో ఓడించాలి, తర్వాత అతనే భయపెట్టాలి, తీక్ష్ణంగా చూడాలి. దీనివల్ల ప్రతిస్పర్ధి భయపడతాడు. కాబట్టి ఈ విధంగా ఇద్దరు కూడా పరస్పరంగా ఒకరినొకరు క్రూరంగా చూసుకుంటూ ఉన్నారు. ఆ రాక్షసుడు కూడా యుద్ధాన్ని చేయాలని తను కూడా భీముడిలాగానే తను నటిస్తూ ఉన్నాడు. భీముడు గట్టిగా కొట్టుకుంటే భుజాలపైన తను గట్టిగా కొట్టుకుంటున్నాడు. భీముడు తన పెదవులను నాలుకతో తడుపుకుంటూ ఉంటే తను కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఏ విధంగా దేవేంద్రుడు బలమైనటువంటి వజ్రాయుధాన్ని ధరించి దైత్యులపైన యుద్ధానికి దూసుకు వెళ్తాడో ఆ విధంగా భీముడు కూడా వాడిపైన దండెత్తాడు. వర్తమానే తదాతాభ్యాం బాహుయుద్ధే సుదారుణే మాద్రీపుత్రౌ అతిక్రుద్ధౌ ఉభౌ అపి అభ్యదావతాం. ఈ విధంగా వారి మధ్య బాహుయుద్ధం అనేది ప్రారంభమైంది. వెంటనే ఈ భీముడికి కాస్త సహాయపడాలనే ఒక అభిలాషతో ఇచ్ఛతో మాద్రీపుత్రులైనటువంటి నకుల సహదేవులు కూడా యుద్ధరంగానికి రాబోతున్నారు. కానీ అప్పుడు భీముడు న్యవారయత్తౌ ప్రహసన్ కుంతే పుత్రో వృకోదరః శక్తోహం రాక్షసస్యేతి ప్రేక్షధ్వమితి చాబ్రవీత్. ఆ నకుల సహదేవులని
కుంతీపుత్రుడైనటువంటి భీముడు ఆపి వీడిని సంహరించడానికి నేనొక్కడే చాలు, నా ఒక చేత్తో వీడిని అవలీలుగా నేను చంపేస్తాను, మీరిద్దరు హాయిగా కూర్చుని చూడండి అని తను అవలీలుగా మాట్లాడుతూ అతనితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆత్మనా భ్రాతృభిశ్చైవ ధర్మేణ సుకృతేన చ ఇష్టేన చ శపే రాజన్ సూదయిష్యామి రాక్షసం. భీముడు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు, ఈ దుష్టుడు ఎవరైతే జటాసురుడు ఉన్నాడో వీడిని నేను సంహరిస్తాను, నా మీద అలాగే సోదరుల మీద ధర్మము మీద నేను చేసినటువంటి పుణ్యం మీద నా ఇష్టం పైన అలాగే అనగా తన ఇష్టం అంటే పాంచాలీదేవి వీరందరిపైన నేను ఒట్టు వేసి చెబుతూ ఉన్నాను, వీడిని నేను వెంటనే చంపేస్తాను ఈరోజే. ఇవాళ అంటే దీనికి నకులుడు కూడా ఇంతకుముందు ప్రతిజ్ఞ చేశాడు, ఈరోజు సాయంత్రం లోపల ఇతను చనిపోకపోతే నేను క్షత్రువుడిని నేను చెప్పుకోను, అనగా క్షాత్రధర్మాన్ని నేను వర్జిస్తాను త్యజిస్తానని ప్రతిజ్ఞ చేశాడు కదా. అతని ప్రతిజ్ఞ కూడా పూర్తిగా చేయడం కోసం భీముడు కూడా ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. ఇత్యేవ ముక్త్వా తౌ వీరౌ స్పర్ధమానౌ పరస్పరం బాహుభ్యాం సమసజ్జేతాం రక్షో వృకోదరౌ. పరస్పరంగా ఒకరితో ఒకరు ప్రతిజ్ఞ చేసుకుంటూ భీముడు అలాగే జటాసురుడు వీరిద్దరు కూడా బాహుయుద్ధానికి వీరు సజ్జులవుతూ ఉన్నారు. తయోరాసి సంప్రహారః క్రుద్ధయోర్భీమరక్షసోః అమృష్యమాణయో సంఖ్యే దేవదానవయోరివ. వీరిద్దరి మధ్య గొప్పదైనటువంటి యుద్ధం ప్రారంభమైనది. ఏ విధంగా అంటే దేవతలు అలాగే దానవులు ఎంత దారుణమైన యుద్ధాన్ని వారు చేశారో అదే విధంగా వీరిద్దరి మధ్య కూడా దారుణమైనటువంటి అత్యంత కోపంతో కూడినటువంటి తీవ్రమైన యుద్ధం ప్రారంభమైనది. ఆరుజ్యారుజ్యతౌ వృక్షౌ అన్యోన్యమభిజగ్నుతుః జీమూతావివ గర్జంతౌ నినదంతౌ మహాబలౌ. అక్కడే పక్కన ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి, ఆ చెట్లను విరుస్తూ ఉన్నారు. ఆ చెట్లను వాటి కొమ్మలను తుంచి ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. అలాగే ఉరిమే మేఘాలు ఏ విధంగా అయితే పరస్పరంగా ఘర్షించుకుంటాయో ఆ విధంగా వీరిద్దరు పరస్పరంగా ఘర్షించుకుంటూ గట్టిగా అరుస్తూ ఉన్నారు వీరు ఆ యుద్ధం చేసే సందర్భంలో. భవంజతురు మహావృక్షాన్ ఊరుభిర బలినాంబరౌ అన్యోన్యే నాభిసంరబ్ధౌ పరస్పర వధైషిణౌ. ఒకరినొకరు సంహరించుకోవాలనే ఒక ఇచ్ఛతో వీరిద్దరు కూడా మహావృక్షాలున్నాయి. ఆ వృక్షాలన్నీ కూడా వేళ్లతో సహా పెకిలిస్తూ ఉన్నారు. పెకిలిస్తూ ఆ వృక్షాలని ఒకరిపైన ఒకరు విసురుకుంటూ ఉన్నారు. తద్వృక్ష యుద్ధమభవత్ మహీరుహ వినాశనం వాలి సుగ్రీవయోర్ భ్రాతరోః పురా స్త్రీ కాంక్షిణోర్యథా. పూర్వం స్త్రీకాంక్షతో ఏ విధంగా అయితే వాలి మరియు సుగ్రీవులు అనేక వృక్షాలతో యుద్ధాన్ని చేసుకున్నారో అదే విధమైనటువంటి ఘోరమైన తీవ్రమైన యుద్ధం కూడా వీరిద్దరి మధ్య జరుగుతూ ఉన్నది. ఆ విద్యతో వృక్షాన్ ముహూర్తమితరేతరం తాడయామాసతరుభౌ నినదంతో ముహుర్ముహు. వీరిద్దరు కూడా వృక్షాన్ని పికిలిస్తూ కొంతకాలం వరకు కూడా ఆ వృక్షాలను గిరిగిర తిప్పుతూ పరస్పరం ఒకరిపైన ఒకరు అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించుకునే విధంగా వృక్షాలనే వీరు ఒకరిపైన ఒకరు వేసుకుంటూ ఉన్నారు, గట్టిగా అరుస్తూ ఉన్నారు. తస్మిన్ దేశే యదా వృక్షాః సర్వ ఏవ నిపాతితాః ముంజీకృతాశ్చ శతశః పరస్పర వధేప్సయోః. ఇక వృక్షాలు ఎరవడం ఎప్పుడైతే వారు ప్రారంభించారో వృక్షాలనే లేకపోయాయి. అక్కడున్నటువంటి వృక్షాలన్నిటినీ కూడా వీరు పెకిలించేశారు. ఆ దేశమంతా కూడా నిర్వృక్షం, ఒక్క వృక్షం కూడా లేని భూమిగా మారిపోయింది. కానీ వీరి మధ్య కోపం అనేది తగ్గలేదు. ఇక వృక్షాలను వదిలేశారు. పరస్పరంగా ఒకరిపైన ఒకరు శిలలను అనగా పెద్ద పెద్ద బండరాళ్లను విసురుకుంటూ ఉన్నారు. విసురుకుంటూ ఉంటే శిలాభిరుగ్ర రూపాభిః బృహతీభిః పరస్పరం వజ్రైరివ మహావేగైః ఆజగ్నుతరమర్షణౌ. పరస్పరం ఒకరిపైన ఒకరి కోపం పెరుగుతూ ఉన్నది. పెరిగే సందర్భంలో ఒకరు చిన్న రాయిని ఇంకొకరు పెద్ద పెద్ద రాళ్లను విసురుకుంటున్నారు. విసురుకునే సందర్భంలో ఆ రాళ్ళు కూడా అయిపోతూ ఉన్నాయి. అభిద్రుత్య చ భూయస్థౌ అన్యోన్య బలదర్పితౌ భుజాభ్యాం పరిగృహ్యాథ చకరశాతే గజావివ. వృక్షాలను పెకిలించి వాటితో యుద్ధం చేశారు, వృక్షాలు అయిపోయాయి. ఇక బండరాళ్లను విసురుకున్నారు, అవి కూడా అయిపోయాయి. బండరాళ్ళు మొత్తం కూడా అన్ని పొడి పొడిగా మారిపోయాయి వీరి ముష్టిఘాతాలకి. అటువంటి సందర్భంలో ఇక దేనికి తోచక వీరిద్దరు కూడా భుజబలాన్ని ఆశ్రయించి యుద్ధాన్ని ప్రారంభించారు. పరస్పరం ఒకరితో ఒకరు ముష్టిఘాతాలతో ఒకరినొకరు సంహరించాలనే ఆశతో యుద్ధాన్ని వారిద్దరు కూడా చేస్తూ ఉన్నారు. ముష్టిభిష్ట మహాఘోరైః
అన్యోన్యమభిజగ్నుతు తతః కటకటా శబ్దః బభూవ సుమహాత్మనోః. ఒకరి ముష్టితో ఇంకొకరిని ప్రహారం చేసే సందర్భంలో మేఘాలు గర్జించిన విధంగా గొప్ప శబ్దం అనేది అక్కడ వస్తూ ఉన్నది. అలాగే పళ్ళను గట్టిగా కొరుకుతూ ఉన్నారు. పళ్ళతో కటకటా శబ్దం చేస్తూ వీరిద్దరూ కూడా విజృంభిస్తూ ఉన్నారు. ఇక భీముడు ఆగలేక ఇతడి సంహరించాలి అనే ఒక ఆశతో ఇంతవరకు కూడా భీముడు వాడితో చక్కగా ఆటలాడాడు. భీముడి భుజబలం ముందు ఈ జటాసురుడంతా ఒక తృణప్రాయం. ఆ విధంగా ఇక వీడిని సంహరించాలి అని ఒక ఆశతో భీముడు తతస్సంవృత్య ముష్టిం చ పంచశీర్షమివోరగం వేగేనాభ్యనద్భీమః రాక్షసస్య శిరోధరాం. ఏ విధంగా 5 పడగలతో కూడినటువంటి సర్పము కాటు వేయాలని ఏ విధంగా అయితే విజృంభిస్తుందో, అనగా తన పడగలను ఎత్తి వేగంతో వస్తుందో, అదేవిధంగా తన 5 వేళ్లను కూడా భీముడు ఇలా ముడిచాడు. ముడిచి గట్టిగా వాడి తలపైన కొట్టబోయాడు. కొట్టాడు కూడా. కొట్టిన వెంటనే తతశ్రాంతం తు తద్రక్షః భీమసేన భుజాహతం సుపరిశ్రాంత బాలక్ష్య భీమసేనోభ్యవర్తత. వాడి తలపైన గట్టిగా ఒక ముష్టిఘాతాన్ని ఇచ్చే సందర్భంలో వాడు అలసిపోయాడు, కింద పడిపోయాడు, శాంతుడైపోయాడు. ఇకపైన తను యుద్ధాన్ని చేయలేడు అని ఎప్పుడైతే భీమునికి తెలిసినదో భీముడు ఇంకా విజృంభిస్తూ తత ఏనం మహాబాహుః బాహుభ్యాం అమరోపమః సముత్క్షిప్య బలాద్భీమః వినిష్పిష్య మహీతలే. వెంటనే భీముడు కూడా తన బాహుబలాన్ని ప్రదర్శిస్తూ వాడిని కిందికి వేసి వాడిని నేలపైన గట్టిగా తిప్పి కొట్టేశాడు. తస్య గాత్రాణి సర్వాణి చూర్ణయామాస పాండవః అరత్నినా చాభిహత్య శిరః కాయాదపాహరత్. ఆ పాండుతనయుడైనటువంటి భీముడు వాని అంగాలను, అనగా వాని అవయవాలన్నిటిని కూడా పొడి పొడి చేసేట్టుగా అక్కడ నేలపైన వేసి మర్దన చేశాడు. మర్దన చేసి తన చేతితోనే వాడి తలను అలాగే మొండాన్ని రెండింటిని కూడా వేరువేరుగా చేసేసాడు. సందష్టౌష్టం వివృత్తాక్షం ఫలం వృక్షాదివచ్యుతం జటాసురస్య శిరః భీమసేన బలాద్ధతం పపాత రుధిరాధిగ్ధం. సందష్టౌష్టం వివృతాక్షం ఫలం వృక్షాదివచ్యుతం జటాసురస్య శిరః భీమసేన బలాద్ధతం పపాత రుధిరాధిగ్ధం సందష్ట దశనచ్ఛదం. భీముడు ఎప్పుడైతే అతని కింద పడవేసి అతని అవయవాలను చూర్ణం చేశాడో, పిండి పిండి చేసేసాడో, అప్పుడు వాడు కూడా భయపడుతూ తన ప్రాణాన్ని వదులుతూ ఉన్నాడు. ప్రాణాన్ని వదిలే సందర్భంలో పళ్ళను గట్టిగా కొరుకుతున్నాడు. పళ్ళతో పెదవులను గట్టిగా కొరుకుతూ తన కళ్ళను గుడ్రలు విచిత్రంగా తిప్పుతూ ఉన్నాడు. అంటే అదంతా కూడా ప్రాణం పోయే సమయంలో కలిగేటువంటి వేదన. అలాగే ఇంతవరకు కూడా భీముని యొక్క ముష్టిఘాతాలు, వాటి వలన కలిగే బాధను తన ముఖంలో స్పష్టంగా చూపిస్తున్నాడు జటాసురుడు. ఆ విధంగా తన ముఖాన్ని అనేక వికార సహితంగా చూపిస్తూ అతను కూడా, అనగా జటాసురుడు కూడా తన శరీరం నుండి తన ప్రాణాలను వదిలేశాడు. అతని శరీరం అంతా కూడా రక్తపు మాంసపు ముద్దయి కింద పడిపోయినది. అప్పుడు తం నిహత్య మహేశ్వాసః యుధిష్ఠిరముపాగమత స్తూయమానో ద్విజాగ్రీస్తూ స్తువద్భిరివ వాసవః. ఏ విధంగా అయితే వృత్రాసురుని సంహరించిన తర్వాత ఇంద్రాదులు, వారు మహాదేవతలు, అలాగే ఋషులు మునులు వీరందరూ కూడా దేవేంద్రుని స్తోత్రం చేశారు, అదేవిధంగా అక్కడున్నటువంటి లోమషాది బ్రాహ్మణులు వీరందరూ కూడా భీముని యొక్క బలాన్ని స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి అతనికి విశేషమైనటువంటి ఆశీర్వచనాలను అందించారు. తర్వాత భీముడు కూడా యుధిష్ఠిరుని చేరుకుని అతని యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందాడు అని ఇక్కడికి జటాసుర వధ పర్వను కూడా మనం పూర్తి చేసుకుని ఇక తర్వాత యక్షయుద్ధ పర్వను మనం ప్రారంభించుకోబోతున్నాం. అది కూడా 158వ అధ్యాయంలో. ఆ 158వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు ఈ విధంగా చెబుతూ, నిహతే రాక్షసే తస్మిన్ పునర్నారాయణాశ్రమం అభ్యేత్య రాజా కౌంతేయః నివాసమకరోత్ ప్రభుః. ఈ విధంగా జటాసురుని యొక్క సంహారం జరిగిన తర్వాత వీరందరూ కూడా నరనారాయణాశ్రమానికి, అనగా బదరీ క్షేత్రానికి వచ్చి వారందరూ కూడా నివాసాన్ని ఏర్పరచుకున్నారు. సమానీయ తాన్ సర్వాన్ భ్రాతృనిత్యబ్రవీద్వచః ద్రౌపద్యా సహితాన్ కాలే సంస్మరన్ భ్రాతరం జయం. ఒకరోజు వారందరూ కూడా ఎన్నో రోజులు అక్కడ ఉన్నారు.
కానీ ఒకరోజు తన అన్నదమ్ములని అలాగే ద్రౌపదీదేవిని పిలిచినటువంటి ధర్మరాజు గారు వారందరినీ సమావేశపరిచి తన తమ్ముడైనటువంటి తన నుండి దూరంలో ఉన్నటువంటి అర్జున్ని స్మరిస్తూ ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. యుధిష్ఠిర ఉవాచ సమాశ్చతస్రోభిగతాః శివేన చరతాం వనే కృతోద్దేశ సబీభత్సు పంచమీ భవితః సమాం. ఇంతవరకు కూడా అరణ్యంలో సంచరిస్తూ మనం 4 సంవత్సరాల కాలాన్ని గడిపాము. అలాగే మంగళ కార్యాలకు ప్రసిద్ధికెక్కినటువంటి అర్జునుడు కూడా 5వ సంవత్సరంలో నేను తిరిగి వస్తాను, 4 సంవత్సరాలు అనగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాతే నేను అనేక అస్త్రాలు శస్త్రాల యొక్క యుద్ధ ప్రావీణ్యతను పొందిన తర్వాతే మీ దగ్గరికి వస్తాను, అది కూడా 5వ సంవత్సరం చివరికి మీ దగ్గరకు మిమ్మల్ని చేరుకుంటాను అనే మాటనిచ్చాడు కదా. ప్రాప్య పర్వతరాజానం శ్వేతం శిఖరిణాంబరం పుష్పితైర్ద్రుమషండైశ్చ మత్త కోకిల షట్పదైః మయూరైశ్చాతకైశ్చాపి నిత్యోత్సవ విభూషితం. ఇంతవరకు కూడా తను సంచరించిన ప్రాంతాన్ని యుధిష్ఠిరుడు తను స్మరించుకుంటూ ఉన్నాడు. మేము స్మరించిన ప్రాంతం ఎటువంటిది అంటే విరగబూచిన పూదోటలు ఉన్నాయి, మదించిన కోకిలలన్నీ కూడా విచిత్రమైనటువంటి రావాన్ని కిలకిల రావాన్ని అక్కడ చేస్తున్నాయి, తుమ్మెదలు అక్కడ ఘీంకారాన్ని చేస్తున్నాయి, నెమళ్ళు అక్కడ తిరుగుతున్నాయి, వాన కోయిలలు, ఈ విధంగా వాటితో నిత్యోత్సవంతో కూడినటువంటి పర్వతరాజాన్ని అనగా కైలాస శిఖరాన్ని మేము చూశాము. వ్యాఘ్రైర్వరాహైర్ మహిషైః గవయైర్ హరిణైస్తథా శ్వాపరైర్వ్యాలరూపైశ్చ రురుభిష్ట నిషేవితం. మేము సంచరించే ప్రాంతంలో పెద్ద పులులున్నాయి, పందులున్నాయి, దున్నలున్నాయి, గవయములున్నాయి, లేళ్ళు, పులులు, మహాసర్పాలు, దుప్పలు, వీటితో కొండ మొత్తం కూడా నిండిపోయినది. వనానికి ఎప్పుడు కూడా శోభగా ఉండేవి మృగాలే. ఆ మృగాలు పక్షులు సమృద్ధంగా ఉంటేనే వనం అనేది సుభిక్షంగా ఉంటుంది, వనం అనేది దట్టంగా పెరుగుతుంది. అవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఫుల్లై సహస్రపత్రైశ్చ శతపత్రైస్తథోత్పలైః ప్రపుల్లై కమలైశ్చైవ తథా నీలోత్పలైరపి మహాపుణ్యం పవిత్రం చ సురాసుర నిషేవితం. మేము సంచరించిన వనాల్లో అనేక పుష్పాలు ఉన్నాయి. ఆ పుష్పాలు ఎటువంటివి అంటే కొన్నిటికి 1000 రేకులున్నాయి, 1000 దళాలున్నాయి, కొన్నిటికి 100 దళాలున్నాయి. అటువంటి కలువలు, కమల పుష్పాలు, బాగా వికసించిన కమల పుష్పాలున్నాయి, నల్ల కలువలున్నాయి. అలాగే గొప్పదైనటువంటి మహాపర్వత రాజాన్ని మహాపుణ్యకరమైనటువంటి అనేక తీర్థాలను మేము దర్శించాము. ఆ తీర్థాల్లో మేము మాత్రం సేవించడం కాదు, దేవతలు, రాక్షసులు ఇత్యాదులందరూ కూడా అక్కడ వచ్చి వారు ఆ తీర్థాలను, పర్వతాలను సేవిస్తున్నారు. అటువంటి గొప్పదైనటువంటి తీర్థయాత్రను మేము సందర్శించాము అని ధర్మరాజు గారు చెబుతున్నారు. ఇంకా ధర్మరాజు గారు మాటలు ఎటువంటివి అనే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతూ స్వస్తి పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now